జాబ్ అడిగాను, రాగానే క్యాప్ పెట్టావు, టీ షర్ట్ ఇచ్చావు, బ్లాక్ ప్యాంట్ ఇచ్చావు. జాబ్ ఏంటి? ఇంతకి ఏం జరుగుతుందిరా? మన కంపెనీ పేరు పిహెచ్డి. పిహెచ్డి అంటే పీపుల్స్ హెల్ప్. మరి డి ఏంటి? డి అని ఊరికే పెట్టా, పిహెచ్డి బాగుంటదని. చెప్పుకోవడం బాగుంటుంది, డి పెట్టేసావా? అంతే, చెప్పుకోవడం బాగుంటుంది. మ్యాటర్ ఏంటంటే ఇవాళ జనాలందరూ వాళ్ళ ఫోన్లో బాగా బిజీ అయిపోయారు. అవును. అండ్ వాళ్ళ ఫోన్లో బిజీగా ఉంటే మిగతా పనులు చేయడం మర్చిపోతున్నారు. సో మన జాబ్ ఏంటంటే అలా ఫోన్లో ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళ చేత అన్ని పనులు మనం చేయించాలన్నమాట. సో వాళ్ళు కంటిన్యూ ఫోన్ లో ఉంటే వాళ్ళ పనులను మనం చేసి పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ చేస్తున్నారు ఎవరో, వాళ్ళ ఫోన్లో ఇలా కూర్చుంటారు, మన స్టీరింగ్ తిప్పుతా ఉండాలి. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అరే ఎంట్రీ సాంగ్ డాన్స్ నువ్వేస్తున్నావేంటి? చెప్పే కదరా, వాళ్ళ ఫోన్ లో బిజీగా ఉంటారు, వాళ్ళ డాన్స్ మనం వేయాలి. ఓకే ఓకే ఓకే, మనం అయితే చూడరు అసలు. మనతో సంబంధం లేదు, వాళ్ళ ప్రపంచంతో సంబంధం ఉండాలి. ఫోన్ లోనే ఉంటారు, నిజంగా చాటింగ్ చేస్తున్నారు చూడాడు. అరే మన జాబ్ ఏంట్రా? వాళ్ళు చేయవల్ రియాక్షన్ మనం ఇవ్వాలి, అంతే కదా? మన పని మంచి చేద్దాం. సరే సరే సరే, మళ్ళీ సాంగ్ అమ్మా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదిలేరా, సాంగ్ వేస్తే ఇలాగే ఉంటది, మిగతా పనులు కానిద్దాం. ఏమే టీ తీసారా? ఇదిగోండి టీ తీసుకోండి. ఏమండి టీ తీసుకోండి. అని చూడాలరా, నన్ను కాదు. అర్థమైంది. నువ్వు తాగుతున్నావేంట్రా? ఏంట్రా టీ ఎవరికి? ఇది ఆయనకి రా. టీ పట్టించ మనమే పట్టించాలా? మరి చెప్పా కదా, ఏదో ప్రాబ్లం రా అని మనమే పట్టించాలి. వాళ్ళ చేతులు ఖాళీ ఉండవు వాళ్ళకి. ఓకే, సౌండ్ నువ్వు ఇస్తున్నావేంట్రా? అంటే సౌండ్ కూడా మనం ఇవ్వాలేమని చెప్పి అంత చేయక్కర్లా, వాళ్ళ సౌండ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఏమే చెప్పండి. నీ శారీస్ భలే ఉంది ఇవాళ. థ్యాంక్స్. మీరు అలా అంటుంటే నాకు సిగ్గేస్తుంది. ఇదిగో ఒరే నువ్వు ఎవరి క్యారెక్టర్ చేస్తున్నారా? నువ్వు జాబేరా, కానీ సారీ ఓటీ ఓవర్ టైం. ఏమే చెప్పండి. టిఫిన్ అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. నువ్వు కరెక్ట్ జెన్యూన్ మాట్లాడరా. ఈ రియాక్షన్ ఇవ్వాలి కదా, ప్రతిదీ తన రియాక్షన్ ఇవ్వాలి కదా. మరి ముద్దు పెట్టు, నేను బెటర్ కదా ముద్దు. నాకు అర్థమైపోయింది కానీ నేను పెట్టిసా, పర్లేదేమవుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ కొన్ని నాకే ఉంటాయి ఎండీకి. ఏమండి నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. రండి రండి. సార్ ఇప్పుడు పడుకోవడానికి మావాడు జాబ్ అప్లై మావాడు లేడేంటి అసలు? పోనీవే, పడుకుంటాడు కదా. కొత్త బట్టలు కొనాలి, గుర్తుందా? ఎన్ని పండుగలు కొనాలని కొత్త బట్టలు? ఏంటి నోరులేస్తుంది? నాటకాలు చేస్తున్నావా? ఏమదినా బాగున్నావా? బాగున్నాను వదినా. చీర చాలా బాగుంది, అంచుకి ఇంకా వేరే కలర్ ఉంటే బాగుండేది. గద్వాలా? కాదు, కోటి. బ్యాటింగ్ ఆడమని చెప్పరా? అది కష్టం. నేనన్నా వద్దురా ప్లీజ్. ఉల్లికవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ, మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. ఏంటి సిస్టర్, హాస్పిటల్ చాలా బిజీగా ఉంది, ఏంటి విశేషం? 1+1 ఆఫర్ నడుస్తుంది. అంటే ఒక రోగానికి ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ. ఒక రోగానికి ఇంకో ట్రీట్మెంట్ ఫ్రీ? చెప్పరేంటి మేడం మీరు? ఏం చేస్తున్నారా? అంటే నాకు ఒకే ప్రాబ్లం వచ్చాను, కుట్లు ఎంచుకుంటాను, ఫ్రీ కదా. ఏంటండి ఎంత లైన్ ఉంది? డాక్టర్ ఎంత ఫేమసా? మా డాక్టర్ మామూలు ఫేమస్ కాదు, చెయ్యేసారంటే ఎవరైనా తగ్గిపోతా అంటున్నా. తగ్గిపోద్దా? దానికి అంత ఫేమస్ అయిపోతారా? నీకు కూడా తెలుసా? ఏంటి? మా మామ నెల రోజుల నుంచి తగ్గుతుంది, రాత్రి తీసుకొచ్చిన హాస్పిటల్ కి ఒక్క టాబ్లెట్ వేసి అంతే, ఉదయం నుంచి తగ్గట్లే, కోమలకి వెళ్ళిపోయింది. ఇంకో విషయం తెలుసా నీకు? ఏంటి? రష్మిని చూసావా? రష్మికి 1 year బ్యాక్ ఫుల్ వైట్ హెయిర్, ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంది, చూడు మొత్తం ఏమైందో, బ్లాక్ హెయిర్. అరే ఏం ట్రీట్మెంట్ వేసారు సార్? పెయింట్ వేసారు. ఏంటి పెయింట్? అది విగ్ అనుకున్నావు ఏంటి? విగ్ అనుకున్నా. విగ్ పెయింట్ వేసారు. ఓ విగ్గేనా? ఆపండి మీ సోది నా మీద. ఏంటి సార్ ప్రాబ్లం? ఇప్పుడు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిందా? చెప్పే సార్. అంటే కడుపులో దాచుకోలేను. ఎవరికి తెలియకూడదని చెప్పా కదా, నాకు నేను చేసుకున్నాను. పర్లేదు సార్, నేను హెల్ప్ చేస్తాలే. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, చూపించుకుంటున్నాను.
డాక్టర్ ప్రాబ్లం ఏంటి? మోకాలు నొప్పులు డాక్టర్. ఎప్పటి నుంచి? సంవత్సరం నుంచి. ఇది వాడు నొప్పులు తగ్గిపోతాయి. ఏం డాక్టర్? వీల్ చైర్. వీల్ చైర్ ఏంటి డాక్టర్? నడుతున్న నొప్పులు వస్తున్నా కదా, వీల్ చైర్ లో కూర్చొని నొప్పులు రావు. నెక్స్ట్ డాక్టర్ అండి, చాలా థ్యాంక్ యూ సార్. ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మీ దయ వల్ల. ఇవ్వండి సార్ 500 రూపాయలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడైనా రండి. ఓకే సార్. ఓకే బాయ్. ఏంటి సార్ డిశ్చార్జ్ అయిపోతున్నారా? డిశ్చార్జ్ కాదు, రూమ్ ఖాళీ చేస్తాడు. రూమ్ ఖాళీ చేయడం సార్? మన హాస్పిటల్ కమ్ లాడ్జ్. హాస్పిటల్ కమ్ లాడ్జ్? మరి బయటకి వెళ్తే రైడింగ్ అవుతున్నాయి కదా, అందుకే ఇక్కడ రూమ్లు ఖాళీ ఉన్నాయి. పేషెంట్లు ఇక్కడ వాడేస్తున్నారు అనమాట. గంటకి ఎంత తీసుకుంటారు సార్? 500. మంత్లీ పాస్ ఏమైనా ఉందా మన దగ్గర? నీకు మంత్లీ సరిపోదురా, లైఫ్ టైం సరిపోద్ది నీకు. అంటే 1 year కి ఏదైనా పాస్ ఉంటే లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలి. దరిద్రుడా. నెక్స్ట్ ఇదిగో సార్ 2 రూపాయలు. థ్యాంక్ యూ. 2 రూపాయలు రా. టాయిలెట్ 2 రూపాయలు కదా? టాయిలెట్ కాదు, బాత్రూమ్ వెళ్ళి నువ్వు 5 రూపాయలు. నువ్వు టాయిలెట్ కి 2 రూపాయలే. నువ్వు బాత్రూమ్ వెళ్ళి నువ్వు 2 రూపాయలు టాయిలెట్ అంటారే డాక్టర్? లోపల సులభ కాంప్లెక్స్ ఏంటి? హాస్పిటల్ కమ్మ, లాడ్జ్ కమ్మ, సులభ కాంప్లెక్స్. సులభ కాంప్లెక్స్ మరి నేను బాత్రూమ్ వెళ్ళి మీకు ఎలా తెలుసు? లోపల సీసీ కెమెరా పెట్టగా. సీసీ కెమెరా పెట్టవా? డాక్టర్ ఏమైంది? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నాకు సార్ ప్రాబ్లం ఏంటిది? ఏం లేదు సార్, నేను నైట్ మా ఇంట్లో పడుకుంటున్నా సార్. పొద్దున్న లేదు సార్, ఇంకో ఇంట్లో ఉంటున్నా సార్. మనకి మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు సార్. దీని ప్రాబ్లం అంటున్నా. ఏంటి సార్ మరి? కోరికలు అంటారు. ఈ కోరికలు ఎలా తగ్గిపోతాయి సార్? పెళ్లి చేసుకుంటే తగ్గిపోతారా? పెళ్లి చేసుకుంటే తగ్గిపోతాయి సార్? పెళ్లి చేసుకుంటే తగ్గడం ఏంటరా, మొత్తం అదిగో ఇలా అణిగిపోతాయి. మీకెలా తెలుసు సార్? ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్ కి మీ ఫ్రెండ్ కి పోయింది సార్. ఏంటిది? మా ఫ్రెండ్ కి పోయింది సార్. అది ఏం పోయిందిరా? అదే సార్ మా ఫ్రెండ్ కి పోయింది సార్ అంటున్నా. చంపే వాడిని. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిది? నాకు బాగా అందం ఎక్కువ అయిపోయింది సార్, నేను కొంచెం తగ్గాలి. జోక్ ఆఫ్ ద డే. అందరూ ఎక్కువైపోయిందంటే ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? అందం బాగా ఎక్కువైపోయింది, కొంచెం తగ్గాలి సార్. అందరూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అంటున్నారు సార్. ఏంటి సార్? కొంతమంది షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా అన్నారు సార్. నాగబాబు గారు ఏంటిది? ఆపరేషన్ పడుతుంది సార్. ఆపరేషన్ చేస్తే అందం తగ్గిద్ది కదా సార్, ఎందుకంటే అందరూ ఫీల్ అవుతున్నారు సార్ నా అందం చూసి. కరెక్ట్ చెప్పు సార్. సార్ నాకు కొంచెం అందం వస్తే చాలు సార్. ఇది కరెక్ట్. అందానికి నీ పేరుకి కొంచెం గ్యాప్ ఉంచరా. ఏమో సార్, జనాలు మన వెనకతలు పడుతున్నారు. ఓకే ఓకే చూసుకో సార్. ఇప్పుడు నిజంగా అందంగా లేనా సార్? చూసుకో. అయినా అందం కనబడుతున్నా సార్. అందగాడంట అందగాడు.